హలో హాయ్ గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో యాక్చువల్లీ మనకి మార్కెట్ ఈ పొజిషన్లో కొంచెం వీక్గా ఉంది. ఓకే. సో నేను సెల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను, బట్ సెల్లింగ్ రావడం లేదు. స్ట్రాంగ్ బయింగ్ వెళ్తుంది. సో కానీ ఇక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఈ లెవెల్ నుంచి నాకు తెలిసి మనకి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఐఎమ్ ట్రైన్ టు టేక్ ట్రేడ్ హియర్. ఓకే, మనకి ప్రాఫిట్ వస్తా ఆర్ ఎల్స్ లాస్ వస్తా మనం చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బయింగ్ ఆర్ స్ట్రాంగ్. ఓకే, బయింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నాను. సో అందుకోసమే ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటున్నాను. ఓకే. ఓకే అండి. సో గైస్, మనం మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాం కదా. ఓకే, దాని రివ్యూస్ అవి ఇక్కడ. యాక్చువల్లీ మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసాం కదా. ట్రేడ్ ప్లాన్ చేయగానే ఈ మూమెంటం రాగానే మనం ఎగ్జిట్ అయిపోయినాము. ఓకే, మా స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకే, యాక్చువల్లీ ట్రేడ్ ఎలా తీసుకున్నాము ఏంటో అని చెప్పేసి మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా. ఇక్కడ మనకి సెల్లర్స్ అంతా స్ట్రాంగ్ లేరు, సో బయింగే కనిపిస్తుంది కాబట్టి ఒక మూమెంటం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసినాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సేమ్ మూమెంటం వచ్చింది. ఓకే, లైవ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది బ్రేక్ అయితే మళ్ళీ మనకి పైకి చూసే ఛాన్స్ ఉంది, బట్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాము. సేమ్ అలానే రివర్స్ వచ్చింది, బట్ మనకి ఈ మూమెంటంలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఓకేనా? సో సో ట్రేడ్ ఎలా ప్లాన్ చేసినాం ఏంటని చెప్పి మీకు అయితే అర్థమైపోయింది కదా. ఓకే, మన నేను మొత్తం బయ్యింగ్ ఉండే, మార్నింగ్ మనకి గ్యాప్ ఓపెన్ అయింది, సెల్లింగ్ వచ్చింది. ఈ సెల్లింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనము, బట్ ఈ సెల్లింగ్ స్ట్రాంగ్గా సెల్ అయింది కాబట్టి ఒక వీ షేప్ రికవరీ ఎక్స్పెక్ట్ చేసినాం. వీ షేప్ రికవరీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనకి ఇక స్ట్రాంగ్ బయింగ్ లేకున్నా కూడా మనకి సెల్లింగ్ వీక్ అయిపోయింది. ఓకేనా? సెల్లింగ్ వీక్ అవ్వడం వల్ల మనం ఏం చేసినాము, ఇక్కడ కొంచెం రివర్సల్ వస్తే ఈ ఏరియాలో మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కరెక్ట్ చెప్పాలంటే. బట్ ప్రాబ్లం ఏంది, మనకి సెల్లింగ్ అంతా స్ట్రాంగ్ కనిపించడం లేదు, అండ్ ఈ ఏరియా చూస్తే మనకి బయింగ్ స్ట్రాంగ్ అనిపించింది. సో అందుకే విషయం నేను ఈ లెవెల్లోనే ట్రేడ్ ప్లాన్ చేశాను. ఓకేనా? మీకు లెవెల్లో చూస్తే ఆల్రెడీ ట్రేడ్ ప్లాన్ చేశాను. ట్రేడ్ ప్లాన్ చేసి మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఓకే. సో ఓకే గైస్, మనకు ఆల్మోస్ట్ చూశారు కదా, 3210 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మనకి. ఓకే, సో మన స్ట్రైక్ పై వచ్చేసి 22,400 ఎట్ ద మనీ. బట్ మనము ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, 6th ఎక్స్పైరీ, ఈరోజు ఎక్స్పైరీ అవాయిడ్ చేసి మనం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాం. బికాస్ మన వోలటాలిటీ నుంచి వోలటాలిటీ ఉంటుంది కదా, ఆ రిస్క్ అవాయిడ్ చేసి మనం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాం అన్నమాట. ఈరోజు ఎక్స్పైరీ తీసుకుంటే ఏమవుతుంది, చాలా ఫాల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ మనకు బయింగ్ కూడా ఏమంటారండి ఇది
సారీ గామా బ్లాస్ట్ కూడా ఉంటుంది అన్నమాట ఆ టైంలో. ఓకేనా. సో ఫాల్ ఉన్నా కూడా మనకి ర్యాలీ ఇచ్చినా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకోసమే ఈ టైంలో మనకి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఓకేనా. ఎక్స్పైరీ డే రోజు మనం ఆప్షన్ బయింగ్ కొంచెం దూరం ఉండడం బెటర్. ఓకేనా. చేస్తే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకోవాలి. సో ఐ విల్ సజెస్ట్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఓన్లీ. ఓకేనా. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాం మనం. ఆల్మోస్ట్ 3200 ప్రాఫిట్ వచ్చింది. 24,000 ఈజ్ అవర్ బడ్జెట్. ఓకేనా. చలో అండి, థ్యాంక్ యూ. ఐ హోప్ నా అనాలిసిస్ మీరు వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకేనా. అండ్ డైలీ నేను ట్రేడ్ చేస్తుంటాను. డైలీ మేము లైవ్ ఇస్తుంటాను అనమాట మీకు ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. వీటి మీద నేను ట్రేడ్ ఇస్తుంటాను. ఓకే. అండ్ ఓకే అండి. దాని తర్వాత మళ్ళీ మనకి చాలా పెద్ద స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. బట్ ఈ ర్యాలీ తీసుకోలేదు. వై? బికాస్ వీ స్టిక్ టు వన్ రూల్ అన్నమాట. ఓన్లీ వన్ ట్రేడ్ ఏ డే. ఓకే. మనకు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత మళ్ళీ కావాలంటే నెక్స్ట్ డే తీసుకోవచ్చు. ఓన్లీ వన్ ట్రేడ్ ఆర్ ఎల్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2 ట్రేడ్స్. ఓకేనా. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 ట్రేడ్స్, లేకపోతే ఓన్లీ వన్ ట్రేడ్ ఏ డే, అంతే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. అండ్ ఇఫ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అయితే అనిపిస్తే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. థ్యాంక్ యూ.